దువ్వాడ ఇంట్లో వివాదానికి సంబంధించిన దృశ్యాలను వన్ బై వన్ మీకు ఒక్కసారి 8 విభాగాలుగా చూపిస్తున్నాం. సో మొదటి ఫ్రేమ్ను వద్దాం. సో సీన్ 1 మీరు చూడొచ్చు. మొన్న అర్ధరాత్రి దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటి దగ్గర ఇద్దరు కూతుళ్ళు ఆందోళన చేస్తున్న దృశ్యాలు. అప్పటి నుంచి యాక్చువల్గా మొత్తం ఇది మీడియాలోకి వచ్చింది. ఏం జరిగింది? బికాస్ కూతుళ్ళు వెళ్ళి ఆందోళన చేయడంతో ఒక్కసారిగా ఫోకస్ పెరిగింది. సెకండ్ వన్, సీన్ 2. నిన్న రాత్రి పెద్ద కూతురు హైందవి, భార్య వాణి ఆందోళనకు దిగిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ సీన్ 3కి వచ్చేద్దాం. సీన్ 3లో మనకు కనిపిస్తోంది, ఒక దశలో గేట్లు పగలగొట్టారు, లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు వాణి, హైందవి. ఆ దృశ్యం మనం బయట నుంచి చూస్తున్నాం. బికాస్ అది వాళ్ళ ఇల్లు అంటున్నారు కాబట్టి ఒక్కసారిగా ఇది ఇప్పటిదాకా వెయిట్ చేసాం, ఇంకా మాకు ఆ హక్కు ఉంది అంటూ గేట్లు పగలగొట్టి లోపలికి వెళ్తున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒక వేడి వాగ్వాదం జరిగింది, ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఒక్కసారిగా భయం వేసింది, కొంతమంది చూస్తున్నారు. బికాస్ ఒక్కసారిగా అటాక్ అనేది అక్కడ మొదలైంది కాబట్టి ఫిజికల్గా కూడా. సీన్ 4కి వచ్చేద్దాం. అనంతరం ఇంటి ముందు ఆందోళన చేశారు. బికాస్ అప్పటికి కూడా వాళ్ళ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడం, బయటకు రాకపోవడంతో ఇంటి బయటే ఆందోళన చేస్తున్నారు. సీన్ 4లో కిందకి రండి. సీన్ 5కి వచ్చేద్దాం. ఆందోళనకు దిగిన వాణి, హైందవులతో దువ్వాడ బ్రదర్స్ వాగ్వాదానికి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా మనకి సీన్ 5లో కనిపిస్తున్నాయి. ఇటు సైడ్ నుంచి అయితే నువ్వు అసలు బయటకు రా, ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ వీళ్ళు మాట్లాడుతుంటే, దువ్వాడ శ్రీనివాస్ బ్రదర్స్ అయితే ఇదంతా తర్వాత చూసుకుందాం అంటూ వాళ్ళ వైపు నుంచి కూడా కొంచెం ఘాటైన పదజాలమే మనకి అటు సైడ్ నుంచి కూడా కనిపించింది. నెక్స్ట్ సీన్ 6కి వద్దాం. ఈ వివాదంపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం మనకు అక్కడ కనిపిస్తోంది. సీన్ 7లో అయితే ఇప్పుడు రివర్స్, ఇక్కడ పోలీసులకు దువ్వాడ వాణి సైతం కంప్లైంట్ ఇస్తున్న దృశ్యం మనకి సీన్ 7లో కనిపిస్తోంది. సీన్ 8, ఇప్పటికీ టెక్కెలిలో దువ్వాడ ఉంటున్న ఇంటి దగ్గరే వాణి, హైందవి ఆందోళన కొనసాగుతోంది.